తోటకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని మనందరికీ తెలుసు, కానీ తినడానికి ఇష్టపడం కదా. ఓసారి తోటకూరతో ఈ విధంగా తోటకూర లివర్ ఫ్రై చేసి చూడండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు ఇష్టంగా తినేస్తారండోయ్. 2 కట్ల తోటకూర తీసుకొని శుభ్రంగా ఆకులని గిల్లేసుకొని 1-2 సార్లు వాటర్తో కడిగేసుకొని కుక్కర్లోకి వేసేసి 2 పచ్చిమిరపకాయలు మునిగేదాకా నీళ్లు పోసుకొని మెత్తగా మగ్గిచ్చేసుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసి మెత్తని పేస్ట్లకు మిక్సీ పట్టించుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఉప్పు, గరం మసాలా, పసుపు, కారం వేసేసి లైట్గా శనగపిండి వేసేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసేసుకోవాలండి. శనగపిండి మరి ఎక్కువ ఉన్నా బాగుండదు. ఇడ్లీ ప్లేట్కి నూనె రాసేసి ఈ విధంగా చిన్న ముద్దలుగా పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించేసుకోవాలి. మీకు కావాలంటే నార్మల్గా కేక్ లాగా ఉడికించుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది. స్టీమ్ అంతా పోయిన తర్వాత ఇంక ఇవి సపరేట్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇవి పలచగా ఉంటేనే మనకి మసాలా అంతా బాగా పట్టి కూర టేస్ట్ ఉంటుంది. కడాయిలోకి సరిపడా నూనె వేసి నూనె కాగిన తర్వాత తాలింపు దినుసులు వేసేసి వేగాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గుప్పెడు కరివేపాకు వేసి పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయాక టొమాటో ముక్కలు కూడా వేసేసి టొమాటోలు బాగా మగ్గాక లైట్గా కారం, కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోండి. ఫైనల్ గా 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసుకున్నాక ముందుగా కోసి పెట్టుకున్న తోటకూర ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా కలిపేసుకోండి. తోటకూర ఇష్టపడని పిల్లలకి ఈ విధంగా తోటకూర లివర్ ఫ్రై చేసి పెట్టండి, వాళ్ళకి బాగా నచ్చేస్తుందండోయ్.